వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గల్లా జయదేవ్ వైసీపీలోకి వెళ్ళబోతున్నారా అంటే అది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. ఒకవైపు చూసినట్లయితే అసలు ఈ ప్రచారంలో వాస్తవం లేదు అనేది గల్లా వర్గం చెప్తున్న వాదన. మరోవైపు చూసినట్లయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా ఈ ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చారనేది ఇంకో చర్చ. సో ఈ క్రమంలోనే అసలు ఈ ప్రచారంలో గల్లా జయదేవ్ వైసీపీ జెండా కప్పుకోబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో అసలు వాస్తవం ఎంత, ఇంతవరకు ఈ ప్రచారం ఎందుకు తెర మీదకి వచ్చింది, ఈ అంశాలన్నీ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. మనం చూసినట్లయితే గల్లా జయదేవ్ తల్లి ఏదైతే గల్లా అరుణకుమారి, ఆమె సుదీర్ఘకాలం కాంగ్రెస్తో వాళ్ళ ఫ్యామిలీ ర్యాలీ అవుతూ వచ్చింది. కాంగ్రెస్లో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ క్యాబినెట్లో. ఆ తర్వాత రాష్ట్ర విభజన పరిణామాల్లో గల్లా అరుణ ఫ్యామిలీ టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఆమె రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో దూరంగా ఉంటూ వచ్చారు ఏజ్ కారణంగా. ఆమె కొడుకైన గల్లా జయదేవ్ 2014లో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. అది చిత్తూరు బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గుంటూరులో గల్లా జయదేవ్ను ఆయన కమ్మ సామాజిక వర్గం ఆయన ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు. ఇక 2014 నుంచి కూడా అక్కడ సక్సెస్ఫుల్గా ఆయన కొనసాగుతూ వచ్చారు. పార్టీ తరపున బీజేపీతో అలయన్స్లో ఉన్న సమయంలోనూ, అలయన్స్ బ్రేక్ అయిన సమయంలో కూడా పూర్తి స్థాయిలో గల్లా తన వాయిస్ వినిపిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకున్నారు రాష్ట్ర ప్రజల తరపున అటు లోక్సభలో. ఇక 2019లో పార్టీ ఓడిపోయినప్పటికీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో గల్లా జయదేవ్ అక్కడి నుంచి ఎంపీగా మరోసారి గెలుచున్నారు. మోదుగులు లాంటి వాళ్ళని ఓడించి కూడా అక్కడి నుంచి ఎంపీగా గెలవడం జరిగింది గల్లా జయదేవ్. అయితే మనం చూసినట్లయితే ప్రత్యేకించి గల్లా జయదేవ్ గెలిచిన దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా సఫికేషన్ ఎదురవుతుంది ఆయనకు వైసీపీ నుంచి. అమరావతి ఉద్యమంలో ఆయన పాల్గొన్నప్పుడు, రైతులకు మద్దతు తెలిపినప్పుడు ఆయన మీద ఏకంగా పోలీసులే దాడి చేసిన పరిస్థితి ఉంది. ఇక అనేకసార్లు పార్లమెంటు వేదికగా ఆయన అనేక ఇష్యూల్లో మాట్లాడుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీలు టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. ఆయన ఇండస్ట్రీ అయిన అమర్ రాజా బ్యాటరీని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. ఈరోజు ఆ ఎక్స్టెన్షన్ ప్లాంట్ని కూడా తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు గల్లా జయదేవ్. ఆ స్థాయిలో అనేక రకాలుగా అటు పొలిటికల్గా ఇటు వ్యక్తిగతంగా కూడా ఆయనకు ఒక సఫికేషన్ అయితే వైసీపీ నుంచి క్రియేట్ అవుతోంది. ఒక దశలో ఆయన రాజకీయాల మీద వైరాగ్యం చూపించారు. ఇక ముందు రాజకీయాల్లో నేను పోటీ చేయబోనని చంద్రబాబు నాయుడుకి స్పష్టం చేశారన్న ప్రచారం కూడా జరిగింది. ఇక ఈరోజు కేసీఆర్ నాని లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్న పరిస్థితుల్లో కావాలనే చాలా వ్యూహాత్మకంగా గల్లా జయదేవ్ పేరును వైఎస్ఆర్సీపీ తెర మీదకి తెస్తుందంటున్నారు. నెక్స్ట్ టార్గెట్ గల్లా జయదేవే అంటూ కూడా వైసీపీ ఒక మైండ్ గేమ్ని అయితే తెర మీదకి తెచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఒక వ్యతిరేకత కావచ్చు, గతంలో ఆయన అమర్రాజా బ్యాటరీ పరిశ్రమ విషయంలో వ్యవహరించిన ఒక విధానం కావచ్చు, ఈరోజు గల్లా ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ వైపు చూసే ప్రయత్నం అయితే లేదు. అవసరమైతే ఆయన చంద్రగిరి నుంచి పోటీ చేస్తానంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళే పరిస్థితి లేదనే ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. ఆ దిశగా ఆయన రేపు మాపు ఒక కీలక ప్రకటన కూడా చేయబోతున్నారంటున్నారు. జస్ట్ ఒక మైండ్ గేమ్లో భాగంగానే టీడీపీని డీఫేమ్ చేయాలనే ఒక ప్లాన్లో భాగంగానే ఈరోజు గల్లా జయదేవ్ టార్గెట్గా వైసీపీ రాజకీయం చేస్తోందనే చర్చ జరుగుతోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఎంపీలు గల్లా జయదేవ్తో టచ్లోకి వచ్చారనే ప్రచారం కూడా ఉంది. యాక్చువల్గా వీళ్ళంతా కలిసే ఉంటారు కాబట్టి లోక్సభ పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు సో టచ్లోకి వచ్చారనే ప్రచారంలో కూడా వాస్తవం లేదు. వాళ్ళందరూ ఫ్రెండ్స్గానే ఉంటారు. చాలామంది యంగ్ ఎంపీస్ కూడా ఉన్నారు కాబట్టి సో ఇది ఒక మైండ్ గేమ్ లాగా జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొస్తున్నారంటున్నారు. సో గల్లా జయదేవ్ అండ్ ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లే ప్రసక్తే లేదనేది మాత్రం వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్నమాట. మరి ఓవరాల్గా ఈ పరిణామాలు గల్లా రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయి అనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.